సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు బయటకొచ్చాయి. పంచాయతీ ఇప్పుడు సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులు భరించలేక ప్రైవేటు హాస్టల్ యజమానులు సీఎం చంద్రబాబు లోకేష్ కు లేఖ రాశారు. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించాలని మోహన్ బాబు సిబ్బంది వేధింపులు గురిచేస్తారని లేఖలో తెలిపారు. మధ్యాహ్న భోజనం చేయకపోయినా 20,000 కట్టాలని, డబ్బులు కట్టకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మా కరెస్పాండెంట్ హరిబాబు పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. హరిబాబు, అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇలాంటివి ఏమీ ఉండవు, మేము చాలా కష్టపడి చదివిస్తున్నాము, పిల్లల్ని చాలా డిసిప్లైన్గా ఉంటాము, మేము ఎలా ఉంటామో మా పిల్లల్ని కూడా అలాగే మేము యూనివర్సిటీలో చూసుకుంటామా అంటానన్నారు. బట్ ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ బయటికి రావడం దేనికి నిదర్శనం అనుకోవచ్చు? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీగా ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అరాచకాలు అయితే కొంత పెరిగాయని చెప్పాలి. ఇటీవల కాలంలో ఏదైతే షాపులు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి షాపుల యజమానులు చెత్తను తమకు అప్పగించలేదు, అలాగే దానికి నెలకింత అని కట్టలేదని చెప్పని అక్కడ ఉన్న షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు వర్సిటీలో చదువుకున్న బయట ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైనా సరే అక్కడే ఉన్నటువంటి తక్కువ రేటుకు దొరికే హాస్టళ్లలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి మధ్యాహ్నం భోజనానికి 20,000, అలాగే బస్సు ఫీజుల పేరిట పెద్ద ఎత్తున డే స్కాలర్స్ నుంచి వసూలు చేస్తున్నారని చెప్పి గత 2 నెలల క్రితమే ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ఈ వర్సిటీకి వచ్చి వర్సిటీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కొంత పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. తాజాగా కుటుంబ సంబంధించి మంచు మనోజ్కి విష్ణుకి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కొంతమంది బయట వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మనోజ్ ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే నాసిరకం దుస్తులు ఇవ్వడంతో పాటు అలాగే ఏదైతే మెటీరియల్స్ కానీ మిగతా వాటన్నిటికీ కూడా విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పని కూడా పెద్ద మనోజ్ కూడా ఆరోపణ చేశారు. ఈ అంశాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, తన తండ్రి తనతో కూర్చొని మాట్లాడగలిగితే ఈ సమస్యను పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది, కుటుంబ సమస్యలు కూడా సమసిపోతాయని చెప్పని ఏదైతే మోహన్ బాబు వర్సిటీకి సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు పూర్తి స్థాయి అధికార పగ్గాలని విష్ణుకి అప్పగించారని చెప్పి ప్రకటిస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ చేస్తున్న వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. అలాగే తాజాగా ఏదైతే బయట ఉన్నటువంటి ప్రైవేట్ అసలు ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలో ఎలాంటి అక్రమాలు లేవు అన్న విషయం అనేది ఇప్పుడు అంటే మంచు మనోజ్, ఇప్పుడు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ విషయంలో దీనిపైనే కదా చాలా రాద్ధాంతం జరిగింది. సో మంచు మనోజ్ కూడా దీనిపైనే కదా చాలా ఇష్యూ చేశాడు, ఇలా జరుగుతున్నాయనే విషయాన్ని బయటపెట్టాడు. సో ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా ఈ బయటపడడం అనేది అక్రమాలు? అంటే ఇటీవల కాలంలో మంచు విష్ణుకి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అంతకుముందు ఏదైతే మోహన్ బాబు స్వీయ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఎలాంటి అంశాలు కానీ ఏది కానీ అంటే వివాదాలకు తావు లేకుండా ఆయన అధ్యాపకులతోనూ విద్యార్థులతోనూ అదే స్థాయిలో మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే విష్ణువుకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ బయటికి రావడం, ఏదైతే బయట వ్యక్తులు కొంతమంది వర్సిటీలో చేరి విష్ణు అనుకూల వర్గం అని చెప్పుకుంటూ కూడా అరాచకాలకు పాల్పడుతున్నారని కూడా మనోజ్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు డే స్కాలర్స్ నుంచి కూడా ప్రతిరోజు ఏదైతే బస్సులో యూనివర్సిటీకి వచ్చిన ఆ విద్యార్థుల దగ్గర నుంచి కూడా మధ్యాహ్నం భోజనం కోసం 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కూడా పేరెంట్స్ కమిటీ కూడా ఇటీవల నారా లోకేష్కి ఫిర్యాదు చేసింది. అలాగే బయట ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఎదురుగా ఉన్న లంచ్ అవర్కి బయటికి వెళ్ళి తిని వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీలోనే తప్పనిసరిగా భోజనం చేయాలని చెప్పని వాళ్ళ నిబంధన పెట్టి 20,000 వసూలు చేస్తున్న దాన్ని పట్టుకుని కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా మంచు మనోజ్ 2 రోజుల క్రితం సంక్రాంతి రోజున వివాదాస్పదమైన ఆయన పర్యటన వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలో కూడా ఆయన తన తండ్రి తనతో కూర్చొని మాట్లాడితే ఈ వర్సిటీలో జరిగే విషయాలన్నింటినీ ఆధారాలతో సహా తను అందజేస్తానని దానికి సంబంధించి కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆయన కూడా కోరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. తాజాగా ఏదైతే బయట ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు మాత్రం నారా లోకేష్కి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం పట్ల కూడా ఈ లేఖ బయటికి రావడంతో ఇప్పుడు మోహన్ బాబు వర్సిటీ మరింత దుమారం రేగిందని చెప్పాలి శ్రీదేవి. రైట్ హరిబాబు.